నశిస్తుంది. గత 4 నెలల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. సర్వేను మేము బహిష్కరించినాము. పనులు మానేసుకొని ఇక్కడ ఉన్నారు ఎక్కువ వ్యవసాయదారులే, నిరక్షరాస్యులే. కాబట్టి మాకు పచ్చని పంట భూములు, పొలాలు కావాలి. మాకు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు. మాకు ఈ భూతము, ఆ రాక్షసత్వం మాకు అవసరం లేదు. మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి. మాకు పచ్చ భూములు మాకు కావాలి. మేము ఇక్కడ ఎక్కడన్నా ఏడాది ప్రాంతంలో పెట్టుకోండి సార్ మీ ఫ్యాక్టరీని, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. ఎక్కడికించో వచ్చి మా ఊళ్ళో పెడతా అంటే కబద్దార్ మేము ప్రత్యేకంగా చెప్తున్నాము. మాకు ఈ ఫ్యాక్టరీ అవసరం లేదని గత 4 నెలల నుంచి గొంతెత్తి చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎందరో చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు అది చెడు అని. కాబట్టి ఎమ్మెల్యే సార్ అయితే ఇప్పటి వరకు మా ఊరు ఒక దిలార్పూర్ ఒక తల్లి అన్నారు. మా మహిళలందరినీ మాతృమూర్తులు అన్నారు. దుర్గామాతలు అప్పుడు వచ్చి మొక్కిపోయినరు. మేడము ఈ పోయినసారి గెలవనప్పుడు మొక్కిపోయింది మేడము. ఇంతవరకు ఈసారి దుర్గామాత కట్టడానికి కూడా రాలేదు. ఎందుకంత మీరు భయపడుతున్నారు? మా ప్రజలను చూస్తే భయపడుతున్నారా? మరి మాకు వ్యాధి ఒకటి, అది ఒక మహమ్మారి అని చెప్తున్నాము. దానివల్ల నష్టాలు అని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి గుర్తు సార్. ఇప్పటి వరకన్నా సార్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సార్ రావాలి. మేము ఇక్కడ రేపటి నుంచి ఎటువంటి చేస్తామో కూడా మాకు తెలియకుండా చేస్తాము. ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆపేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు ఇక్కడనే పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళడం లేదు సార్. ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక సినిమాలు తీసే వాళ్ళకి కానీ, డైరెక్టర్లకు కానీ ఒక సంతోషంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. ఉన్నటువంటి నాలుగేంటి? ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఈ సిద్ధాంతంలో ఏ చరిత్రలో కూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడానికి ఏ ప్రభుత్వం చెప్పలేదు. మరి ఎందుకు మా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడానికి మీరెవరు? మాకున్నటువంటి పర్మిషన్స్లలో మీకున్న నిజాయితీగా మీరు పర్మిషన్ దాన్ని ఏదైతే నిర్మిస్తారో ఆరోగ్యం బాగుండే మా ఆరోగ్యాలను, మా వ్యవస్థను నాశనం చేయకండి. మీరు ఫ్యాక్టరీలు నిర్మించుకుంటారా, మీరు అపార్ట్మెంట్లు నిర్మించుకుంటారా, మీరు ఉద్యోగాలు చేస్తారా, మాకు అనవసరం. మేము ఎవరిని డిస్టర్బ్ తలుచుకోలేము. మీరు ఎట్లయితే చట్టం ప్రకారం పనిచేస్తున్నారో మేము కూడా చట్టం ప్రకారం పనిచేస్తున్నాం. మీరు ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు, మేము మా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇవన్నీ కాకుండా మీరేదో మేము పోలీసులు ఎందుకండి మేము మీటింగ్ పెట్టుకోగానే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం లేదా? ఎవరు చెప్పింది మీకు? మమ్మల్ని కొట్టమని చెప్పిందా, మమ్మల్ని తీసుకొని శిక్షించమని చెప్పిందా, ఏ చట్టం చెప్పిందో అవన్నీ మీరు ఇక్కడ వివరించాలా. మీరు నిల్చుంటే కొట్టాలని హక్కు మాకున్నది. మేము కొడతామని చెప్పండి. ఏ సెక్షన్ కొట్టమని చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.